ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తాను తీసుకుంటున్న అన్ని నిర్ణయాలు వాటి అమలు గురించి ప్రజలకు చెప్పాల్సిందే. విధానపరమైన నిర్ణయాల నుంచి సాధారణ అంశాల వరకు జారీ చేస్తున్న సర్క్యులర్లు, ప్రభుత్వ ఉత్తర్వుల్ని పరిపాలనలో చాలా కీలకమైనవి. వీటిని పౌరులకు అందుబాటులో ఉంచాలి. పరిపాలనకు సంబంధించిన బిజినెస్ రూల్స్లోనూ ఈ విషయం స్పష్టంగా ఉంది. కానీ తెలంగాణలో మాత్రం 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వుల్లో చాలా వరకు ప్రజలకు అందుబాటులో లేవు. దాదాపు 132,198 ఉత్తర్వుల డిజిటల్ ప్రతులు తెలంగాణ జీవోల పోర్టల్లో కనిపించడం లేదని ప్రభుత్వం శాసనసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. 2014 జూన్ 2 నుంచి 2025 మార్చి 14 వరకు 2,14,855 ఉత్తర్వులు వెలువడగా అందులో 82,667 మాత్రమే వెబ్సైట్లో కనిపిస్తున్నాయని తెలిపింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సర్కారు గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నీ అక్కడే జీవో పోర్టల్లో పొందుపరచడంతో పాటు ప్రతి నిర్ణయం, ఉత్తర్వులను పోర్టల్లో తప్పనిసరిని పెట్టాలని ఆదేశాలివ్వడంతో అన్ని పోర్టల్లో కనిపిస్తున్నాయి. సాధారణంగా జీవోలు మ్యాన్స్క్రిప్ట్ అంటే ఎంఎస్, రొటీన్ అంటే ఆర్టీ అని 2 రకాలుగా ఉంటాయి. విధానపరమైన నిర్ణయాల అమలు, కొత్త పథకాలకు సంబంధించిన జీవోలు ఎంఎస్లో ఉంటాయి. నిధులు, పరిపాలన ఉత్తర్వులు, పదోన్నతులు, బదిలీలు తదితరాలన్నీ ఆర్టీగా వెలువడతాయి. ఎంఎస్ కేటగిరీ ఉత్తర్వుల కాలపరిమితి 30 ఏళ్లు ఉంటుంది. ఒక నిర్ణయానికి సంబంధించి ఎలాంటి సవరణలు లేకుంటే 30 ఏళ్ల గడువు తరువాత ఆయా జీవోల రికార్డులను అలాగే కొనసాగిస్తారు. అందుకే గతంలో ఈ కేటగిరీలో వెలువడిన ఉత్తర్వులన్నీ ఖచ్చితంగా వెబ్ పోర్టల్లో నమోదు చేసేవారు. కానీ ఇప్పుడు కీలక జీవోలను పోర్టల్లో పెట్టడం లేదు. దీన్ని వ్యతిరేకిస్తూ గతంలో కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఉత్తర్వులన్నీ పోర్టల్లో నమోదు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అయినప్పటికీ కీలక ఉత్తర్వులు, భూ కేటాయింపుల వివరాలు, ప్రాజెక్టుల అనుమతులు, అంచనా వ్యయాలు, నిధుల విడుదల, సంక్షేమ పథకాలు, వాటి అమలు, నిధుల కేటాయింపులకు సంబంధించినవి ఇప్పటికే పోర్టల్లో కనిపించటం లేదు. ఇక ఆర్టీ కేటగిరీ జీవోల కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది. గడువు తీరే వరకు వాటిని ప్రభుత్వం భద్రపరుస్తుంది. అనంతరం విలువైన జీవోలు ఏమైనా ఉంటే వాటిని అలాగే కొనసాగిస్తూ రికార్డులను నిర్వహిస్తుంది. సాధారణంగా సర్కారు నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పోర్టల్ ఉంది. అందులో అన్ని విభాగాలకు ఐటీ శాఖ ప్రత్యేక లాగిన్ సౌకర్యం కల్పించింది. ఆయా విభాగాల్లో జారీ చేసిన ఉత్తర్వులన్నీ అందులో అప్లోడ్ చేయాలి. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వకపోవడంతో సెక్షన్ అధికారులు ముందుకెళ్లడం లేదు. అదే స్థాయిలో డైరెక్టరేట్ల క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన పనులు, విధానాలపై జారీ చేస్తున్న సర్క్యులర్లు సైతం పోర్టల్లో పొందుపరచడం లేదు. క్షేత్రస్థాయి పరిపాలనలో రెవెన్యూ శాఖ కీలకమైంది. ఇందులో రిజిస్ట్రేషన్లు, భూ కేటాయింపులు, భూ పరిపాలన, సీఎంఆర్ఎఫ్, దేవాదాయ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, విజిలెన్స్ విభాగాలు ప్రధానమైనవి. ఈ శాఖకు సంబంధించి 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు 4,173 ఉత్తర్వులు మాత్రమే పోర్టల్లో కనిపిస్తున్నాయి. 2019లో 520 ఉత్తర్వులు వెలువడగా వాటిలో 255 మాత్రమే పొందుపరిచారు. 2024లో 603 ఉత్తర్వులకు 100 మాత్రమే పెట్టారు. కొన్నేళ్లుగా జారీ అవుతున్న జీవోల్లో సగం కూడా కనిపించడం లేదు. 2025 ఫిబ్రవరి 20న పురపాలక శాఖ తరపున సిఎస్ శాంతకుమారి జీవో నంబరు 28 జారీ చేశారు. ఈ జీవో ప్రజలకు ఎంతో ముఖ్యమైనది. కానీ ప్రభుత్వ జీవోల పోర్టల్లో పురపాలక శాఖ కేటగిరీలో ఈ జీవో కనిపించడం లేదు. పురపాలక శాఖ దీన్ని అంతర్గత కేటగిరీ కింద చేర్చుతూ ప్రజలకు ఎల్ఆర్ఎస్ పై తెలియనీయడం లేదు.